నమస్తే అండి. ఈరోజైతే నేను చాలా టేస్టీగా ఉండే పచ్చిమిర్చి అల్లంతో పేస్ట్ తోటి నేను వంకాయ కర్రీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, నూనె పెట్టుకున్నాను. నూనె అయితే వేడెక్కింది. ముందైతే ఎండుమిరపకాయలండి. నేను తాలింపు ఏమి వేయట్లేదండి. ఆవాలు జీలకర్ర వేసుకుంటే బాగుండదండి, ఇందులో చేదు వచ్చేది. కరివేపాకండి కొద్దిగా. నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. చూడండి ఇలాగా. ఇందులోనే మనం వంకాయ ముక్కలు కూడా వేసుకుందామండి. ఉప్పు నీళ్ళు వేసుకున్నాను నేను. వంకాయ కోసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే నల్లబడవండి వంకాయలు. కొద్దిగా ఉప్పుగా ఉండాలి నీళ్ళు వంకాయలు కోసుకున్నప్పుడైతే. అంటే తెల్లగానే ఉంటాయి వంకాయలు. చూసారా అలాగ ఉన్నాయో, మనం కోసినప్పుడు ఎలాగ ఉన్నాయో అలాగే ఉంటాయి. ఇప్పుడు మనం రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. చూసుకొని వేసుకుందామండి. వంకాయ ఎప్పుడు కూర కదండి, మన నీళ్ళు ఏమేయము, ఒట్టి నూనెలోనే ఉడికిపోద్ది. పసుపు అండి. పసుపు అయితే కొద్దిగా వేసుకుందాం. మనం ఇందులో కారం ఏమి వాడమండి. పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ అండి, అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి బాగా మగ్గాలండి వంకాయలు అయితే. చూసారా, ఇలా బాగా కలిపేసుకొని ఉప్పు పసుపు కలిసేలాగా ఈ మూత పెట్టి మగ్గించుకుందామండి. వంకాయలు మగ్గే లోపల మనం పచ్చిమిరపకాయలు అల్లం అండి. ఇది 3 అంగుళాల ముక్క అండి అల్లం, సన్నగా కోసుకున్నాను. ఇవి కారం ఎక్కువగా ఉన్నాయి. పచ్చిమిరపకాయలు అండి 8 అండి తీసుకున్నాను. కారం ఎక్కువ తింటే ఇంకొద్దిగా తీసుకోవచ్చు. నేనైతే సమానంగా వేస్తున్నాను కారం. ఇవి అయితే మనం మిక్సీ వేసుకుందామండి. చూడండి, కొద్దిగా అయితే మగ్గాయి వంకాయలు. ఇంకా మగ్గాలి. చాలా తొందరగా అయిపోద్దండి ఈ కూర. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి మధ్యలో మధ్యలో. చూసారా, వంకాయలతోటి ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి మనకి. ఈ నీళ్ళు ఉన్నాయి కదండి, ఇవన్నీ ఇంకిపోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూడండి, మెత్తగా మగ్గిపోయాయి కదండి వంకాయలు. మనం ఇప్పుడు అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకుందామండి. చూసారా, ఇలాగా కచ్చా దంచుకున్నాను. అది మిక్సీ వేసుకున్నానండి. ఇది వేసుకుందాం. ఇదంతా చేసుకుంటున్నానండి. నూనెలో వేగితే కారం అన్నది తగ్గిపోద్ది మనకి. బాగా కలిపేసుకుందాం ముక్కలంతా పట్టేలాగా. ఈ పచ్చిమిరపకాయలని అల్లం పేస్ట్ వేసాం కదండి, చాలా వాసన కూడా చాలా బాగుంటుంది. వేగుతుంది మనకి. ఇందులో టేస్ట్ కూడా బాగుంటుంది. అల్లంని పచ్చిమిరపకాయ పేస్ట్ మనకి వేగాలండి. కొద్దిగా మూత పెట్టుకొని వండుకుందాం. చూడండి, ఇదైతే వేగిపోయింది. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఈ కూర. వంకాయ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ తోటి కర్రీ. ఈ నూనె ఉంది కదండి, నూనె అవసరం లేదనుకుంటే మనం స్టవ్ కట్టేసుకుందాం. కానీ ఇలాగా మొత్తం కూర అంతా పక్కకి ఇలా పెట్టుకుని ఇలాగ అంటే నూనె అంతా వచ్చేద్దండి. నూనె అంతా తీసేసుకుంటే మనం కలుపుకోవడానికి తినడానికి బాగుంటుంది. నూనె తినేవాళ్ళు అయితే ఇలా ఉంచేసుకొని తినొచ్చండి. కాకపోతే నూనె కొద్దిగా ఎక్కువ వేసుకొని వండుకుంటేనే బాగుంటుంది ఇది. నూనె అయితే ఇలాగ అంటే వచ్చేద్ది మొత్తం అంతా ఇలాగా. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.